నమస్తే అండి రైతు సోదరులకు. మీరు చూస్తున్నారు రైతు మిత్ర అగ్రి అప్డేట్స్. స్వాగతం. సో మీరు చూస్తున్న రకం వచ్చేసి HG999 అనే దొడ్డు వరి వంగడం. ఇది వచ్చేసి రీసెర్చ్ రకం అండి. మనకు మార్కెట్లో 10 కేజీల బ్యాగులో అందుబాటులో ఉంటుంది. సో ఒకసారి బ్రీఫ్గా ఈ HG999 అనే దొడ్డు వరి వంగడం యొక్క లక్షణాలు చూసినట్లయితే, ఈ రకం వచ్చేసి 125 రోజులండి పంటకాలం. ఇది ఖరీఫ్ మరియు రబీ కాలాల కంటే 2 కాలాలకు చాలా అనుకూలమైన రకం. ఈ రకం వచ్చేసి మధ్యస్థ పెరుగుదల ఉంటుంది. అంటే మరీ చిన్నగాను మరీ పొడవుగాను పెరగకుండా మధ్యస్థంగా ఉంటుంది. తద్వారా గాలివానలకు అడ్డం పడడానికి అవకాశం ఉండదు. తద్వారా రైతులకు కూడా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గింజ పొడవు కానీ మనం బరువు కానీ చూసుకున్నట్లయితే అత్యధిక బరువు ఉంటుంది. అంటే ఒక గొలుసులో బరువైన గింజలు ఉంటున్నాయి. అదేవిధంగా పిలక శాతం చూసుకున్నట్లయితే 25 నుంచి 35 పిలకలు ఒక దుబ్బులో రావడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా గొలుసు పొడవు చూసినట్లయితే మనకు 25 నుంచి 28 సెంటీమీటర్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక గొలుసులో సుమారుగా 280 నుంచి 350 గింజల వరకు రావడానికి స్కోప్ ఉంది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్నట్టు సుమారుగా మీకు జానడు అంటే ఒక మూర పొడవు ఉంటుంది. సో ఈ విధంగా చాలా బాగుంటుంది ఈ HG999 అనే దొడ్డి వరి వంగడం. అదేవిధంగా ఫ్యాడీలో వచ్చే సాధారణ తెగుళ్లను తట్టుకొని నిలబడుతుంది. తద్వారా రైతుకు పెస్టిసైడ్ ఖర్చులు తగ్గుతున్నాయి. అంటే మందుల ఖర్చు తగ్గడం వల్ల పెట్టుబడి తగ్గుతుంది. తద్వారా పెట్టుబడి తగ్గడం వల్ల రైతుకు లాభం ఎక్కువ వస్తుంది. అంటే పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు. సో HG999 అనే దొడ్డి వరి వంగడం పెట్టుకోవడం ద్వారా రైతు సోదరులు మంచి లాభాలు రాబట్టుకోవచ్చు. ఇది ఇంకా ముఖ్యంగా ఇందులో చెప్పుకోదల లక్షణం ఏంటంటే, ఇది లాస్ట్ వరకు అంటే చివరి గింజ వరకు కూడా పాలు పోసుకుంటుంది. అదేవిధంగా ఈ గింజలు బంగారు ఎరుపు వర్ణం వచ్చేటప్పటికి చేను కూడా చాలా గ్రీనిష్గా ఉంటుంది. ఈ గ్రీనిష్గా ఉండడం వల్ల అంటే ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది చేను. తద్వారా వానలు కానీ లేదంటే వాన గాలులు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు చేను అడ్డం పడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే చేను గ్రీనిష్ ఉండడం వల్ల చేను అడ్డం పడడానికి తట్టుకొని నిలబడుతుంది. తద్వారా రైతుకు కూడా నష్టం జరగడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఇది మార్కెట్లో మనము IKP సెంటర్లో కావచ్చు మిగతా ఎక్కడైనా కానీ ఏ గ్రేడ్లో అమ్ముకోవచ్చు ఈ రకాన్ని. అంటే అదేవిధంగా వదను బాగుంటుంది గింజ. మీకు ఇప్పుడు సంచి 40 కేజీలు కానీ 70 కేజీలు కానీ సంచులు జోకుతున్నప్పుడు చాలా హెల్తీ ఉంటుంది. అంటే సంచి కుట్టేసేటప్పుడు మీకు చాలా హెల్తీగా ఉంటుంది. అంటే తక్కువ గింజలు పడుతున్నాయి అనమాట. అంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల మనకు సంచి నిండు కాకముందే మనకు తూకం అవుతుంది. అంటే అధిక బరువైన గింజలు ఈ HG999 యొక్క సొంతం. అదేవిధంగా ఈ 2 కాలాలకు అనుకూలమైన రకం కాబట్టి రైతు సోదరులు ఎటువంటి నేలల్లో అయినా కానీ ఇది మనకు మంచి దిగుబడిని ఇస్తుంది. 2 కాలాలకు అనుకూలమైనది. అదేవిధంగా దీని యొక్క మరొక ముఖ్య లక్షణం ఏంటంటే, గొలుసులో చివరి గింజ వరకు కూడా పాలు పోసుకొని నీకు తాలు శాతం అనేది 0. నీకు ఎక్కడ తాలు గింజలు అనేది కనిపించదు. చూసుకోవచ్చు పిక్చర్లో. చాలా బాగుంటుంది. కాబట్టి రైతు సోదరులు HG999 ఆదరిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.